ఈ మూవీ స్టార్టింగ్ లో తాంత్రి అనే అమ్మాయి హాస్పిటల్లోని హైడ్రోథెరపీ రూమ్ లో ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కి బాత్ టబ్ లో ఉన్న నీళ్ళలో ముంచి వాళ్ళకి డెలివరీస్ కి హెల్ప్ చేస్తారు కదా, అలాంటి రూమ్ లో ఉంటుంది. తాంత్రిని ఎవరో కొడుతూ నీళ్ళలో ముంచుతున్నట్టు ఆమెకి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ లో నుండి బయటకు వచ్చేలోపే ఆమె హ్యాంగ్ చేసుకుని వేలాడుతూ ఉంటుంది. కింద చూస్తే బ్లడ్, ఎక్కడ పడితే అక్కడ కట్ చేసిన వెంట్రుకలు పడి ఉంటాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో జరిగింది అని అర్థమవుతుంది. అదేం జరిగింది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ మూవీలోని పాస్ట్ కి వెళ్ళిపోదాం. తాంత్రి ఇదే హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈదతో కలిసి అక్కడ ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈద తాంత్రి కంటే వయసులో చాలా పెద్దది, అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. అయితే తాంత్రి కొద్ది రోజులుగా ఏదో ఒక విషయాన్ని తలుచుకుని గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదేంటి అనేది తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈదతో కూడా చెప్పదు. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే ఈద ఒక ప్రెగ్నెంట్ లేడీని హైడ్రోథెరపీ రూమ్ లోకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈద దేన్నో చూసి గట్టిగా అరుస్తుంది. ఆ వీల్ చైర్ లో ఉన్న ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉలిక్కి పడి ఏంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగును చూసి ఈద భయపడి ఉంటుంది. ఈ పురుగును చూస్తే మీరు ఇంతలా అరవాలా, నాకెంత భయమేసిందో తెలుసా అని చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ లేడీ అంటుంది. అప్పుడు ఈద ఆ ప్రెగ్నెంట్ లేడీని బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే ఆ బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే అక్కడ తాంత్రి ఉరి వేసుకుని వేలాడుతూ ఉంటుంది. తాంత్రి ఇంకా బ్రతికే ఉంది, బాడీలో మూమెంట్ ఉంటుంది, ఎలాగైనా ఆమె బ్రతికించుకోవచ్చు. కాకపోతే అందరూ అక్కడికి వచ్చి ఆమెకి హెల్ప్ చేసేలోపే తాంత్రి చనిపోతుంది. ఇప్పుడు స్టోరీ 5 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతుంది. ఆరుమ్ అండ్ పీకా అనే ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం లెంబోయింగ్ అనే హాస్పిటల్ కి వెళ్తారు. 5 సంవత్సరాల క్రితం తాంత్రి చనిపోయింది కూడా ఇదే హాస్పిటల్లోనే. ఇన్ని రోజులు ఆ హాస్పిటల్ ని క్లోజ్ చేశారు. కాకపోతే రీసెంట్ గానే ఆ హాస్పిటల్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయ్యింది. ఆ హాస్పిటల్ బయట హేరు అనే వ్యక్తిని వాళ్ళిద్దరూ కలుస్తారు. అతను ఒక అంబులెన్స్ డ్రైవర్. అలాగే ఆ హాస్పిటల్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అమ్మాయిల మీద కొంచెం ధ్యాస ఎక్కువే. అలా ఆ అమ్మాయిల్ని కూడా చెడు దృష్టితో చూస్తాడు. పీకా అండ్ ఆరం డాక్టర్ రింగోతో మాట్లాడిన తర్వాత రింగో అమ్మాయిల్ని ఇంటర్న్షిప్ లో జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకోడు. వెంటనే ఈదని పిలిచి వాళ్ళిద్దరికి స్టే చేయడానికి రూమ్ చూపించు, నేను డాక్టర్ టేడోని మీట్ అయ్యి ఏం చేయాలి అనే దాని గురించి కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈద ఆ ఇద్దరు అమ్మాయిల్ని లోపలికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు గోడ మీద ఉన్న ఒక డాక్టర్ ఫోటోని చూసి పీకా ఎవరు వీళ్ళు అని చెప్పేసి అడుగుతుంది. అతను ఈ హాస్పిటల్ ఓనర్ అయిన డాక్టర్ వేగాస్ అని చెబుతుంది. ఇక ఈద వాళ్ళిద్దరికి ఒక రూమ్ చూపించి అందులో ఉండమని చెబుతుంది. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆరం పీకాకి తెలియకుండా తన బాయ్ ఫ్రెండ్ తో సైలెంట్ గా మాట్లాడుతుంది. ఆరం పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అందుకు తన బాయ్ ఫ్రెండ్ ధీమాస్ ఆ బిడ్డ మనకొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందువల్ల ఆమె అప్పుడప్పుడు అబార్షన్ పిల్స్ తీసుకుంటూ ఉంటుంది. ఆ పిల్స్ తీసుకున్నప్పటి నుంచి ఆమెకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, వాంతులు చేసుకోవడం, ఎక్కువగా బ్లీడింగ్ కూడా అయ్యేది. ఇక ఆరం వాష్రూమ్ లోకి వెళ్తుంది. అయితే హాస్పిటల్ ని ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేశారు కదా, వాష్రూమ్స్ కూడా ఇంకా సరిగ్గా కట్టలేదు. ఇంకేదైనా బాత్రూమ్ ఉందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు హైడ్రోథెరపీ రూమ్ బయటే తాంత్రి ఆత్మ కూర్చున్నట్టు మనకు కనిపిస్తుంది. తాంత్రి వెనక నుండి ఆరం ని టచ్ చేయడానికి వస్తుంది. అదే టైంలో ఆరం వెనక్కి తిరిగి చూసినప్పుడు సైలెంట్ గా ఆ ఆత్మ హైడ్రోథెరపీ రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఆరం కి తెలియకుండా ఆమె కూడా అదే రూమ్ లోకి వెళ్లిపోతుంది. అయితే ఆ రూమ్ లో ఆరం కి ఎవరూ కనిపించరు. కాకపోతే ఒక బాత్రూమ్ మాత్రం ఉంటుంది. ఆ బాత్రూమ్ నుండి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి అన్ని ట్యాప్స్ లో నుండి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. తాంత్రి ఆత్మ అక్కడే నడుస్తూ వెళ్ళినట్టు ఆరం కి కనిపిస్తుంది. ఆరం దగ్గరికి వెళ్లి ఎవరది అని అడిగినప్పుడు అక్కడ ఎవరు కూడా ఉండరన్నమాట. అదే టైంలో అక్కడికి ఈద వచ్చి ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు, వేరే బాత్రూమ్స్ ఉన్నాయరా అని చెప్పేసి తీసుకెళ్తుంది. దాని తర్వాత డాక్టర్ టీటో వాళ్ళిద్దరిని కలిసి ఇక్కడే ఇంటర్న్షిప్ చేయడానికి వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తాడు. అదే టైంలో డాక్టర్ టీటో భార్య ఆయు వచ్చి వాళ్ళ ముందే కూర్చుంటుంది. ఆమె వాళ్ళిద్దరి వైపు అద్దంలో చూసి డాక్టర్ టీటో చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోతుంది. ఆయు ఒక సైకాట్రిస్ట్. వాళ్ళిద్దరికి డివోర్స్ అయినా కూడా ఇప్పటికీ ఆయు అండ్ టీటో ఇద్దరు భార్య భర్తల్లాగానే ఉంటారు. అప్పటి నుంచి పీకా అండ్ ఆరం ఇద్దరు పని స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. అలా ఒకరోజు హాస్పిటల్ బయట జనాలందరికీ ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ టీటో ఒక వ్యక్తితో మా హాస్పిటల్ ని మళ్ళీ రీఓపెన్ చేశాం, పేషెంట్స్ ఎవరైనా ఉంటే పంపండి అని చెప్పేసి ప్రమోషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీ హాస్పిటల్ కి జనాలు అయితే వస్తారు, కాకపోతే మీ హాస్పిటల్లో ఇంకా చనిపోయిన తాంత్రి ఆత్మ ఉంది అని చెప్పేసి జనాలు బలంగా నమ్ముతున్నారు, అందువల్ల మీ హాస్పిటల్ కి జనాలు రావట్లేదు అని చెబుతూ ఉండడం పీకా వినేస్తుంది. అదే టైంలో ఆరం బాయ్ ఫ్రెండ్ ధీమాస్ ఇక్కడికి రావడం చూసి ఆరం అతన్ని తీసుకెళ్లిపోతుంది. అప్పుడు ఆరం ధీమాస్ తో ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ధీమాస్ ఆరంతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆరం అతని చెంపపై కొట్టి ఆ రోజు నువ్వే నాకు డ్రింక్ లో ఏదో కలిపి నాతో ఇంటిమేట్ అయ్యి నన్ను ప్రెగ్నెంట్ చేసావు,
తీరా నేను ప్రెగ్నెంట్ అయ్యాక మనకు పిల్లలొద్దు, అబార్షన్ చేసుకో అని చెప్పావు. నేను పిల్స్ తీసుకున్న తర్వాత నాకు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా. నా కష్టకాలంలో నువ్వు ఒకరోజు కూడా నా పక్కన లేవు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో అంబులెన్స్ డ్రైవర్ అయిన హేరు ఆరంతో మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి ఆమెని ఏం చేశాడో మనకు చూపించారు. అయితే ఆరం మాత్రం బాత్రూమ్ కి వెళ్లి అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. తర్వాత పనికి వెళ్తుంది. అయితే అక్కడ డాక్టర్ టీటో డెంటిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఇప్పుడు పేషెంట్స్ ఎవరు లేరు, ఎవరైనా వస్తే చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత పీకో అక్కడికి వచ్చి డాక్టర్ టీటో చాలా మంచి వ్యక్తి, డాక్టర్ రింగో లాగా కాదు, డాక్టర్ రింగో మన ఇద్దరిని ఇక్కడ చేర్చుకోవడానికి కూడా ఒప్పుకోలేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి తాంత్రి ఆత్మ వచ్చి వాళ్ళ ముందు కూర్చుంటుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారా అని చెప్పేసి ఆరం అడిగితే ఆవిడ సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఈవిడ వచ్చిన విషయం రిసెప్షనిస్ట్ కి చెప్పొస్తాను అని చెప్పి పీక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆరం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తాంత్రి విచిత్రంగా స్మైల్ చేస్తూ ఆమె వైపే చూస్తూ ఉంటుంది. ఆమె నోటి నుండి ఒక రకమైన లిక్విడ్ కూడా లీక్ అవుతూ ఉంటుంది. ఆరం ఆ లిక్విడ్ ని క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు తాంత్రి ఆమె కడుపు మీద చేయి పెట్టి ఆరం అని గట్టిగా అరిచినప్పుడు లైట్స్ ఆఫ్ అవుతాయి. మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని బయటికి పారిపోవాలి అనుకుంటూ ఉన్నప్పుడు డోర్స్ అండ్ విండోస్ అన్ని వాటర్ అంతటవే క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ లైట్స్ ఆన్ అయినప్పుడు తాంత్రి ఆమె భుజం పైనే కూర్చుని ఉంటుంది. తాంత్రి ఆరం ఫేస్ ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆరం కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది. అదే టైంలో డాక్టర్ టీటో అక్కడికి వచ్చి ఏమైంది అని చెప్పేసి ఆరంని అడుగుతాడు. అయితే ఆరం దానికి సమాధానం చెప్పదు. ఇక్కడికి ఎవరో ఒక పేషెంట్ వచ్చారు, ఆమెను చూసి నేను భయపడ్డాను అని చెబుతుంది. ఒకరోజు డాక్టర్ టీటో మోమింగ్ అండ్ హేరుకి హైడ్రోథెరపీ రూమ్ ని క్లీన్ చేయండి అని చెప్పుంటాడు. ఇక్కడ మోమింగ్ ఎవరంటే ఈదా భర్త. మోమింగ్ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ రూమ్ లో పని స్టార్ట్ చేయబోయే ముందు ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు. అలా ఒక సుత్తి తీసుకుని బాత్ టబ్ ని పగలగొడుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బ తన చెయ్యికి తగులుతుంది. ఈ పని నా వల్ల కాదు, నువ్వే చేసుకో అని చెప్పి మోమిన్ హేరుకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హేరు పని స్టార్ట్ చేయబోయే ముందు అంబులెన్స్ కోసం ఎవరో ఫోన్ చేస్తారు. అలా హేరు అంబులెన్స్ లో వెళ్తూ ఫోన్ లో పీకా అండ్ ఆరం గురించి తన ఫ్రెండ్ తో తప్పుగా మాట్లాడతాడు. తన ముందు ఉండే ట్రక్ ని ఓవర్టేక్ చేయాలి అనుకుంటాడు. కానీ ఎంతసేపటికి ఆ ట్రక్ వాడు సైడ్ ఇవ్వడు. ఎలాగైనా సరే ఆ ట్రక్ ని ఓవర్టేక్ చేయాలి అనుకుంటాడు. అదే టైంలో అతని ముందు రోడ్ లో తాంత్రి ఆత్మ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఆ ట్రక్ ని ఓవర్టేక్ చేస్తూ ఆ ట్రక్ డ్రైవర్ ని తిడతాడు. అదే టైంలో ముందు నుంచి ఒక బస్సు వస్తుంది. సడన్ గా అంబులెన్స్ ని సైడ్ కి తిప్పినప్పుడు తన ముందు ఐరన్ రాడ్స్ ని తీసుకెళ్తున్న ఒక ట్రక్ ని వెళ్లి గుద్దుకుంటాడు. దాంతో ఆ ఐరన్ రాడ్స్ అన్ని అతనికి గుచ్చుకుని చాలా భయంకరంగా హేరు చనిపోతాడు. అదంతా తాంత్రి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు హేరు డెడ్ బాడీని లెంబయోంగ్ హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఆరం అతని డెడ్ బాడీని చూసి చాలా ఏడుస్తుంది. ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి పీక అడిగితే నేను రాత్రి నేను బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు హేరు ఆరం ని చెడుగా టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆరం తను చనిపోతే బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుని ఏడుస్తూ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇవాళ నిజంగా అతను చనిపోయాడు కదా అని చెప్పేసి ఆరం చాలా బాధపడుతుంది. నువ్వు అనుకున్నదంతా జరిగితే ఇప్పటికి చాలా జరగాలి కదా, అతని చావుకి నువ్వెలా కారణమవుతావు, అతని చావు అలా రాసిపెట్టుందే చనిపోయాడు, బాధపడకు అని చెప్పేసి పీక ఆమెని ఓదారుస్తుంది. ఇక ఆ రోజు నుండి రాత్రిపూట హాస్పిటల్లో ఉండడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళిద్దరూ వేరే చోటుకు వెళ్తారు. మరోవైపు ఈద తన భర్త మోమిన్ దగ్గరికి వచ్చినప్పుడు మోమిన్ కి కూడా అక్కడ పనిచేయడం ఇష్టం ఉండదు. ఇక్కడ పనిచేసే ఒక వర్కర్ కి హెల్త్ పాడైపోయింది, హేరు చనిపోయాడు, ఫ్యూచర్ లో మనకేం జరుగుతుందో అని చెప్పేసి మోమిన్ భయపడుతూ ఉంటాడు. డాక్టర్ టీటో కూడా హైడ్రోథెరపీ రూమ్ ని క్లీన్ చేయమని చెప్పేసి చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళడానికే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ ఏమైనా అనుకొని డాక్టర్ హాస్పిటల్లో లేనప్పుడు ఆ రూమ్ కి ఎవ్వరూ వెళ్లకుండా నేను రాత్రికి రాత్రి గోడ కట్టేస్తాను అంటాడు. అలా ఆ రోజు రాత్రి ఆ హైడ్రోథెరపీ రూమ్ కి ఎవరు వెళ్లకుండా గోడ కట్టడానికి మోమిన్ వెళ్తాడు. అలా ఉన్నట్టుండి లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఫోన్ లో ఉన్న టార్చ్ ని ఆన్ చేసినప్పుడు తన ముందు ఎవరు నడుస్తూ వెళ్ళినట్టు అతను ఫీల్ అవుతాడు. ఈద ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఎవరో కనిపించారు. జనరేటర్ ని ఆన్ చేసినా కూడా అది కొద్దిసేపు రన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అతను అనుకుంటూ ఉన్నప్పుడు ఎవరో చెక్క చెప్పులు వేసుకుని తిరుగుతున్నట్టు అతనికి సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తాంత్రి బతుకున్నప్పుడు ఆమె కూడా చెక్కతో చేసిన చెప్పులు వేసుకుని తిరిగేది. ఆ సౌండ్ విన్నప్పుడు తాంత్రియే వస్తుంది అని చెప్పేసి మోమిన్ కి అనిపించేది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ లో కూడా అతను తాంత్రి ఇక్కడ ఉంది అని ఫీల్ అవుతాడు. అయితే తన వెనకాల తాంత్రి గోడని పట్టుకుని బలిలా పాకుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని మోమిన్ చూడ్డు. అయితే మోమిన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు అలా ఆమె బలిలా గోడ మీద పాకి కిందకి దూకుతుంది. మోమిన్ కిందకి చూసినప్పుడు తాంత్రి తన భయంకరమైన రూపంలో మోమిన్ కి కనిపిస్తుంది. తాంత్రిని చూసిన తర్వాత మోమిన్ అక్కడి నుంచి పారిపో
పారిపోవడానికి ట్రై చేస్తాడు. అలా హాస్పిటల్ బయట చిన్నగా నీళ్లు ప్రవహిస్తున్న చోటుకి వస్తాడు. అయితే అక్కడ దాన్ని దాటడానికి అక్కడ ఒక చిన్న చెట్టు కొమ్ము మాత్రమే ఉంటుంది. అలా అతను దాని మీద నడుస్తూ ఉన్నప్పుడు కాలు జారి కింద పడిపోతాడు. అలా ఆ చెట్టు కొమ్ముని పట్టుకుని వేలాడతాడు. అప్పుడు కింద నుండి తాంత్రియే అతన్ని పట్టుకుని నీళ్ళలోకి లాగేస్తుంది. ఎలాగోలా మోమిన్ ఆ నీళ్ళ నుండి బయటికి వచ్చేసరికి మార్నింగ్ అయిపోతుంది. అప్పుడు మోమిన్ ఒక పాత విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అదేంటంటే నిజానికి తాంత్రి ఉరి వేసుకుని చనిపోలేదు. డబ్బు కోసం నేరు అండ్ మోమింగ్ ఇద్దరు ఆమెని ఉరివేసి చంపేస్తుంటారు. మోమింగ్ మనసులోనే ఇదంతా నిన్ను డబ్బు కోసమే చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎవరో చెప్పినందుకు వాళ్ళు ఆ పని చేసి ఉంటారు. ఇక టైం అయిపోయింది. ఈద హాస్పిటల్ కి వెళ్ళుంటుంది అని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడే ఈద ఉండడం చూసి ఆమె వెంటే వెళ్తాడు. కాకపోతే అక్కడ ఈద ఉండదు. ఇదంతా తాంత్రి సెట్ చేసిన ట్రాప్. తాంత్రి సడన్ గా పక్క నుంచి వచ్చి అతన్ని భయపెడుతుంది. అప్పుడు అతను అక్కడ ఉండే లాన్ మోవర్ బటన్ ఆన్ చేసి కింద పడిపోతాడు. అప్పుడు ఆ లాన్ మోవర్ అతని బాడీ పైకి వెళ్తుంది. అయితే మిర్రర్ లో తాంత్రియే ఆ లాన్ మోవర్ ని పట్టుకుని ఆ మోమిన్ బాడీని కట్ చేస్తూ ఉంటుంది. అతను చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ఆరం మళ్ళీ ఏడుస్తూ పీకా దగ్గరికి వెళ్తుంది. అసలు ఏం జరిగింది అనేది పీకాకి చెప్పదు. అసలు ఇక్కడ ఇంటర్న్షిప్ వద్దు, ఏమొద్దు, ఇంటికి వెళ్ళిపోతాను అని చెబుతుంది. పీకా ఆమెకి ఎంత నచ్చ చెప్పాలి అని ట్రై చేసినా కూడా ఆరం వినదు. నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను రాను. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మా అమ్మకి సహాయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి పీకా అక్కడే ఉండాలి అనుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి రూమ్ లో పడుకున్నప్పుడు పీకాకి బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నట్టు ఆమె చాలా స్పీడ్ గా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. సడన్ గా ఆమెకి మెలకు వచ్చి చూస్తే తన పక్కన ఉన్న ఆరం కూడా అలాగే చేస్తూ ఉంటుంది. అసలు నీకు ఏమైంది అని చెప్పేసి ఆరం ని లేపి అడిగితే అదే హాస్పిటల్లో ఆ రోజు ఒక డెంటల్ పేషెంట్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా ఆమెనే నీ దగ్గరికి వస్తూ ఉంది. అప్పుడు నేను ఆమెను చూశాను. నా చేతులు కాళ్ళల్లో మూమెంట్ పడిపోయింది. నేను లేచి నీ దగ్గరికి రావడం అస్సలు కుదరలేదు. అప్పుడు ఆమెనే నా దగ్గరకు వచ్చింది. తన నాలుక చాలా పొడవుగా ఉంది. నా శరీరం మొత్తం తన నాలుకతో నాకి నా జుట్టుతో ఆడుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా దయ్యమే అని చెబుతుంది. అదే టైంలో హాస్పిటల్ నుండి ఒక వ్యక్తి వచ్చి మోమిన్ చావు గురించి చెబుతాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తారు. అయితే అక్కడ చనిపోయిన ఆ మోమిన్ డెడ్ బాడీ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే డాక్టర్ రింగో మాత్రం అక్కడే కూర్చుని దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ రింగో ఈత దగ్గరికి వెళ్ళి మీరేం దాచి పెడుతున్నారో నాకు నిజం చెప్పండి, లేకపోతే నేను మిమ్మల్ని కాపాడలేను అని చెబుతాడు. అయితే పీక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి అక్కడికి వచ్చి అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినకుండా డాక్టర్ రింగో ఈదాని భయపెడుతున్నాడు అని చెప్పేసి పీకా వాళ్ళని మాట్లాడిస్తుంది. అప్పుడు డాక్టర్ రింగో సైలెంట్ గా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈదా తన భర్త చనిపోయి చాలా దుఃఖంలో ఉంటుంది. కాబట్టి పీకా ఆమెని ఎక్కువగా ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు. డాక్టర్ రింగో మిమ్మల్ని భయపెడుతున్నాడా అని చెప్పేసి అడిగితే లేదు, అలాంటిదేం లేదు అని చెప్పేసి ఈదా అంటుంది. ఈ హాస్పిటల్లో ఇంత జరుగుతున్నా కూడా ఈ హాస్పిటల్ ఓనర్ బేగాస్ ఎందుకు ఇక్కడ రావట్లేదు? అతనికి కొంచెం జవాబుదారీతనం ఉండాలి కదా, అతను ఎక్కడుంటాడో అని చెప్పేసి అడిగితే ఈ ప్రశ్నకి ఈదా సమాధానం చెప్పదు. అప్పుడు ఇంటర్నెట్ లో డాక్టర్ బేగాస్ గురించి సెర్చ్ చేస్తే డాక్టర్ టీటో బేగాస్ దగ్గర ఉన్న ఒక ఫోటో తప్పితే ఇంకేమీ ఉండదు. ఇక ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు పీకాకి ఆరం లవర్ ధీమస్ హాస్పిటల్ నుండి వెళ్తుంటే కనిపిస్తుంది. అతను చూసి పీకా వెంటనే ఆరం దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. నిజానికి హాస్పిటల్లో ఎవరో ఆరం పై అత్యాచారం చేయడానికి ట్రై చేశారు. అది ఎవరు అనేది ఇప్పుడు కూడా ఆరం పీకాకి చెప్పదు. ఈ విషయం గురించి ఇంతకు ముందు ఆరం ఏడుస్తూ పీకా దగ్గరకు వచ్చింది. ఈ విషయం తన బాయ్ ఫ్రెండ్ ధీమస్ కి చెబితే అతనే రివర్స్ లో ఆరం ని తిట్టి వెళ్లిపోయాడు. ధీమస్ ఆరం ని ఓదార్చకుండా ఆమెని ఒక గలీజ్ బూతు తిట్టి వెళ్లిపోయి ఉంటాడు. అది విని ఆరం చాలా బాధపడుతుంది. అతను తిట్టిన ఆ మాట ఆరం కి మాత్రమే కాదు, అక్కడ ఉండే తంత్రి ఆత్మకు కూడా నచ్చలేదు. అందుకే ధీమస్ రోడ్ లో బైక్ లో వెళ్తూ ఉన్నప్పుడు తంత్రి ఆత్మ రోడ్డు పక్కన నించుంది. అప్పుడు ధీమస్ ఒంటరిగా ఉన్న తంత్రిని చూసి ఆమె దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు. అప్పుడు తంత్రి నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అతని బైక్ ఎక్కుతుంది. అలా అడవి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు తాంత్రి ధీమస్ ని ఇంకో రూట్ లో తీసుకెళ్తుంది. తాంత్రి చెప్పిన ఆ రూట్ లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద లోయ వస్తుంది. ధీమస్ చూసుకోకుండా బైక్ ని స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల ఆ లోయలో పడిపోతాడు. అయితే అతని అదృష్టం గట్టిగా ఉంది, అతను ఇంకా చనిపోలేదు. డాక్టర్స్ అతని ప్రాణాలని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ధీమస్ వాళ్ళమ్మ పీకాకి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెబుతుంది. అయితే ఆరం కి అసలు అర్థం కాదు ధీమస్ వాళ్ళమ్మ పీకాకి ఎందుకు కాల్ చేసింది అనేది. ఇక హాస్పిటల్ కి వచ్చిన తర్వాత పీకాకి ధీమస్ వాళ్ళమ్మ ఏం చెబుతుందంటే ధీమస్ లెంబాయింగ్ హాస్పిటల్ కి నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాను అని చెప్పాడు. అయితే నేను నిన్ను కలవడానికి వెళ్ళాడేమో అనుకున్నా అని చెబుతుంది. నిజానికి ధీమస్ అండ్ పీకా ఇద్దరు ఇంతకు ముందే రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు. ఇది విన్న ఆరం బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పీకా ఇంటికి వచ్చిన తర్వాత
తర్వాత ఆరం లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంటర్న్షిప్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు పీక ఆమెని ఆపడానికి ట్రై చేస్తుంది. అసలు నిన్ను ధీమస్ ఎలా మోసం చేశాడు అని చెప్పేసి అడిగినప్పుడు పీక మేము చాలా సంవత్సరాల క్రితమే రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ధీమస్ నన్ను తనతో పడుకోమని చెప్పాడో అప్పుడే నేను తనతో బ్రేకప్ చేసుకున్నాను అని చెబుతుంది. అప్పుడు వెంటనే ఆరం తాంత్రికి పొసెస్ అయిపోయి పీకని ఇష్టం వచ్చినట్టు తిట్టి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు వెంటనే పీక ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆరం ఇంకా స్పృహలోకి రాలేదు. పీక డాక్టర్ టీటూని కలిసి నిజంగా డాక్టర్ వేగాస్ ఈ హాస్పిటల్ కి ఓనరా, ఇక్కడ ఏం జరిగినా కూడా అతను ఇక్కడికి రావట్లేదు కదా అని చెప్పేసి అడిగితే అసలు డాక్టర్ వేగాస్ ఈ హాస్పిటల్ కి ఓనర్ కాదు, ఇదంతా బోగస్ అని చెబుతాడు. నిజమైన ఓనర్ డాక్టర్ టీటూని. అతను ఎందుకు ఇలా చేశాడంటే 5 సంవత్సరాల క్రితం హాస్పిటల్ క్లోజ్ అవ్వడానికి ముందు ఇక్కడ ఉండే డాక్టర్స్ అండ్ నర్సెస్ సరిగ్గా లేరు అని చెప్పేసి కంప్లైంట్స్ వెళ్ళేవి. అయితే నిజమైన డాక్టరే హాస్పిటల్లో ఉండి ఇక్కడ ఎవరెవరో ఏమేం పనులు చేస్తున్నారో కళ్ళారా చూసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ టీటూ ఇక్కడ ఓనర్ లా కాకుండా ఒక డాక్టర్ లాగా ఉంటాడు. వాళ్ళ చనిపోయిన పాత డ్రైవర్ యొక్క ఫోటోని ఓనర్ ఫోటో లాగా ఆ హాస్పిటల్లో తగిలించి ఉంటాడు. ఇంతకు ముందు డాక్టర్ పీక ఇంటర్నెట్ లో చూసిన ఫోటో డాక్టర్ టీటూ తన డ్రైవర్ తో ఉన్న ఫోటోని. మరోవైపు ఈదా తన భర్త మోమింగ్ ని పోగొట్టుకుని ఇక్కడ ఏం ఉండాలి అని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పీక మోమింగ్ దగ్గర ఉన్న ఒక లాకెట్ ని ఈదాకి ఇస్తుంది. ఆ లాకెట్ ని చూసి ఈదా చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు మోమింగ్ ఏం తప్పు చేసినా కూడా ఆమెకి సారీ చెప్పకుండా అతను ఏం తప్పు చేశాడో అనేది ఒక పేపర్ లో రాసి ఆ లాకెట్ లో పెట్టి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ లాకెట్ ని ఓపెన్ చేసి ఇంకొంచెం ఏడుస్తూ ఆ చీటీని అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. అంతలా ఏడ్చేంతగా ఆ చీటీలో ఏముంది అని చెప్పేసి పీక ఆ చీటీని ఓపెన్ చేసి చూస్తే అందులో తాంత్రి అనే పేరు రాసుంటాడు. అంటే తాంత్రిని మోమింగ్ మరియు హేరు ఇద్దరు కలిసి చంపేశారు కదా, అందుకోసమే సారీ చెప్పడానికి అలా తాంత్రి పేరు రాసుంటాడు. నా భర్తే నా క్లోజ్ ఫ్రెండ్ ని చంపేశాడా అని చెప్పేసి బాధతో ఈద అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. పీక తాంత్రి పేరుని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే అక్కడ తన ఫొటోస్ వస్తాయి. అందులో ఒక ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో తాంత్రి డాక్టర్ రింగోతో పాటు ఉంటుంది. అయితే పీక ఇంటర్నెట్ లో అలా ఫొటోస్ చూడడం డాక్టర్ రింగో వెనకాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి పీక అక్కడి నుంచి సైలెంట్ గా లేచి వెళ్ళిపోతుంది. తర్వాత డాక్టర్ రింగో ఆఫీస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత పీకు రింగో బ్యాగ్ లో చెక్ చేసినప్పుడు ఆమెకి కొన్ని పాత న్యూస్ పేపర్స్ దొరుకుతాయి. అందులో లెంబయంగ్ హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ నర్సులు చనిపోయారు, అలాగే తాంత్రి కూడా చనిపోయింది అని న్యూస్లు ఉంటాయి. అయితే అక్కడ చనిపోయిన వాళ్ళ హెయిర్ శాంపుల్స్ ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అందులో తాంత్రి మరియు ఆరం వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఆమె గాబరపడుతూ ఆ శాంపుల్స్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో డాక్టర్ రింగో అక్కడికి వస్తాడు. దాంతో పీక డోర్ వెనకాలే దాక్కుని తర్వాత తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు డాక్టర్ టీటో ఆమెను చూస్తాడు. అప్పుడు పీక డాక్టర్ రింగో ఎందుకో మంచివాడు కాదు అనిపిస్తుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి పీక టీటోతో చెబుతుంది. అప్పుడు డాక్టర్ టీటో ఆమెని ఎవరు లేని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అప్పుడు పీక తాంత్రి హాస్పిటల్లో ఉరి వేసుకుని చనిపోయింది అనేది మేము ఇన్ని రోజులు రూమ్ అని అనుకున్నాం, కాకపోతే ఈ పాత న్యూస్ పేపర్ చూసిన తర్వాత ఆమె నిజంగానే చనిపోయింది అని కన్ఫర్మ్ అయిపోయింది. డాక్టర్ రింగోని ఆమెని ఏదో చేసుంటాడు అని చెబుతుంది. అప్పుడు డాక్టర్ టీటో తాంత్రి చాలా మంచి అమ్మాయి, అయితే ఏం జరిగిందో తెలీదు, అదే హైడ్రోథెరపీ రూమ్ లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. జనాలు హాస్పిటల్ కి రావడం తగ్గించేశారు, హాస్పిటల్ ని మూసేయాలి అనే పరిస్థితి వచ్చింది. నేను ఫారెన్ కి వెళ్లి ఇప్పుడే రీసెంట్ గా రిటర్న్ వచ్చాను. హాస్పిటల్ ని ఓపెన్ చేసి జనాల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నాను. ఈ డాక్టర్ రింగో ఏం చేస్తాడో తెలీదు, ఎలాగైనా ఆరం ని మనం కాపాడాలి అని చెప్పి ఈదా మరియు మోమింగ్ ఉన్న రూమ్ లో ఆరం ను తీసుకువచ్చి పడుకోబెడతారు. ఆ రోజు రాత్రి పీక పడుకున్న తర్వాత ఆరం తన బెడ్ లో గిలిగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకు వచ్చిన ఒక డ్రీమ్ లో తాంత్రి హాస్పిటల్ బయట ఒక గుంతను తవ్వుతూ ఉంది, అది కూడా చాలా భయంకరంగా. ఈద తాంత్రిని కూల్ చేస్తున్నట్టు ఆమెకి తన కలలో కనిపిస్తుంది. అప్పుడు ఆరం ఆ గుంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుంతలో ఉన్న తాంత్రి ఆరం చెయ్యి పట్టుకుని రా నా దగ్గరికి రా, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి తనని కూడా గుంతలోకి లాగేస్తుంది. ఇదంతా ఆమెకి కలలో కనిపిస్తుంది. అయితే రియాలిటీలో తాంత్రి ఆరంని పోసేసేసి ఆమెని ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉంటుంది. పీక లేచి ఆరం ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు హైడ్రోథెరపీ రూమ్ లో నేనేం తప్పు చేయలేదు, అంతా వాడే చేశాడు అని చెప్పేసి పదే పదే చెప్పడాన్ని పీక వింటుంది. అయితే లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలో పీకాకి తెలియదు, ఎందుకంటే మోమిన్ ఇంతకు ముందు ఆ రూమ్ లోకి ఎవరు వెళ్లకుండా ఒక గోడని కట్టేశాడు కదా. అందుకు పీక ఫస్ట్ డాక్టర్ టీటూకి కాల్ చేసి జరిగింది చెబుతుంది. సహాయానికి రమ్మని చెప్పి పిలుస్తుంది. అక్కడే ఒక చోట సీలింగ్ పగలపడం చూసి ఒక నిచ్చెన వేసి పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. అక్కడ నుంచి హైడ్రోథెరపీ రూమ్ కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది. ఫైనలీ ఆమె ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఆమె వెనకాలే డాక్టర్ టిటో కూడా ఆ నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ నిచ్చెన సడన్ గా విరిగిపోతుంది.
పీకా పొసెస్ అయిన ఆరుని కాపాడడానికి వెళ్ళినప్పుడు బాత్ టబ్ లో కూర్చున్న ఆరుం పీకాని లాక్కొచ్చి బాత్ టబ్ లో ఉన్న నీళ్ళలో ముంచి చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు పీకాకి తాంత్రికి ఇంతకుముందు ఏం జరిగింది అనేది తన కళ్ళ ముందు ఒక విజన్ లా కనిపిస్తుంది. డాక్టర్ టీటో నీళ్ళలో ఏదో కలిపి తాంత్రికి ఇచ్చినప్పుడు తాంత్రి ఆ నీళ్లు తాగి స్పృహ కోల్పోతుంది. అప్పుడు డాక్టర్ టీటో ఆమెపై అత్యాచారం చేసుంటాడు. తాంత్రికి మెలకు వచ్చిన తర్వాత తనకు ఏం జరిగింది అనేది తెలుసుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే నిన్ను నీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చంపేస్తాను అని చెప్పి డాక్టర్ టీటో ఆమెను బెదిరించుంటాడు. అయితే తాంత్రి మాత్రం ఆ విషయం గురించి ఎవరికి చెప్పదు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈదాకి కూడా చెప్పదు. అలా ఒకరోజు తాంత్రి ఎవరికో కాల్ చేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ టీటో అక్కడికి వచ్చి ఆమెని హైడ్రోథెరపీ రూమ్ లోకి లాక్కెళ్లి నీటిలో ముంచి ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తాంత్రి తలని బలంగా ఆ బాత్ టబ్ కి కొట్టడం వల్ల అక్కడ మొత్తం అంతా బ్లడ్ పడి ఉంటుంది. అలాగే ఆమెని వెంట్రుకలు పట్టుకుని లాక్కొని రావడంతో వెంట్రుకలు కూడా కింద పడి ఉంటాయి. అయినప్పటికీ తాంత్రి ఇంకా బ్రతికే ఉంటుంది. అప్పుడు డాక్టర్ టీటో హేరో మరియు మోమింగ్ కి డబ్బిచ్చి ఆమెని బ్రతికుండగానే ఉరివేసి చంపేయమని చెబుతాడు. మోమింగ్ కి ఈ పని చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే డాక్టర్ టీటో అతన్ని భయపెట్టడంతో హేరోకి అతను సహాయం చేయక తప్పలేదు. మూవీ స్టార్టింగ్ లో మనకు చూపించినట్టుగా వాళ్ళు ఉరివేసి వెళ్లిపోయిన తర్వాత తాంత్రికి మెలకు వస్తుంది. కానీ కాపాడడానికి ఎవరు రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఈద పేషెంట్ ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా అక్కడ తాంత్రి కొనవోయి పుడుతూ ఉంటుంది. అయితే ఈద సహాయానికి ఎవరైనా రండి అని చెప్పేసి గట్టిగా అరిచినప్పుడు డాక్టర్ టీటో అక్కడికి వచ్చి నేను ఈమెని కాపాడతాను, నువ్వు ముందు ఈ పేషెంట్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఈద వెళ్ళిపోయిన తర్వాత ఆ టీటో ఆమె మెడని వెనక్కి తిప్పి చంపేస్తాడు. ఇదంతా తన ముందు జరిగినట్టుగా పీకాకి ఒక విజన్ లో కనిపిస్తుంది. అంతలోపే డాక్టర్ టీటో అడ్డుగా ఉన్న ఆ గోడను పగలగొట్టుకుని హైడ్రోథెరపీ రూమ్ లోకి వస్తాడు. అండ్ పీకని పట్టుకున్న ఆ రూమ్ ని కొడతాడు. నిజం తెలుసుకున్న పీక ఆ రూమ్ ని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ రూమ్ కి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇంకా బయటికి వెళ్తూ ఉన్నప్పుడే ఆరం ఊరికే ఉండకుండా నా మీద అత్యాచారం చేయాలనుకున్నది డాక్టర్ టీటోనే అని చెప్పేస్తుంది. ఆరం ఇదంతా చెప్పే టైంలో చెప్పకుండా ఇలా రాంగ్ టైంలో చెప్పేసింది. అప్పుడు డాక్టర్ టీటో వాళ్ళిద్దరిని పట్టుకుని పీకాని ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడే డాక్టర్ రింగో అక్కడికి వస్తాడు. తన వెనకాల వచ్చి తన మెడకి ఐవీ ట్యూబ్ ని చుట్టి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇప్పుడు మనకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే డాక్టర్ రింగో చెడ్డవాడు కాదు. మొదటి నుండి పీకా అండ్ ఆరం ని కాపాడడానికి ట్రై చేస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరూ ఇంటర్న్షిప్ కి వచ్చినప్పుడు కేవలం ఇక్కడ అబ్బాయిలే మాత్రమే జాయిన్ చేసుకుంటామని చెప్పుంటాడు. అయితే టీటో పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరూ ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. డాక్టర్ రింగోకి టీటో మీద డౌట్ ఉన్నా కూడా దానికి సాక్ష్యం లేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. అందుకే డాక్టర్ రింగో బ్యాగ్ లో ఓల్డ్ న్యూస్ పేపర్స్ అండ్ వెంట్రుకల్ని పెట్టుకున్నాడు. డాక్టర్ టీటో ఎంతమంది అమ్మాయిలు చంపాడో వాళ్ళందరినీ పోస్ట్ మార్టం చేయడానికి బాడీస్ దొరకలేదు. అట్లీస్ట్ వెంట్రుకలైనా ఎవిడెన్స్ గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ వెంట్రుకలను తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియక వాటన్నిటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా టీటో చేతిలోనే పెట్టింది పీక. ఈదాకి వీటన్నిటి గురించి ఏం తెలీదు. ఒకవేళ ఈదాకి దీని గురించి తెలిసేమోనని చెప్పేసి రింగో ఆమెని నీకేదైనా తెలిస్తే చెప్పు అని చెప్పేసి అడగడానికి వెళ్ళాడు. దాన్ని పీక చూసి తప్పుగా అర్థం చేసుకుని ఈదాని డాక్టర్ రింగో భయపెడుతున్నాడేమో అనుకుంది. ఇప్పుడు డాక్టర్ రింగో ఒక నిజం చెబుతాడు. అదేంటంటే తాంత్రి తన ఫియాన్సీ అంటే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటాడు. అయితే మొదటిసారి తాంత్రి ప్రెగ్నెంట్ అయినప్పుడు డాక్టర్ రింగో చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తాంత్రి కడుపుకి కారణం రింగో కాదు టీటో. తాంత్రి చనిపోయిన తర్వాత పోలీసుల్ని డాక్టర్ రింగో ఇక్కడికి పిలిపించాడు. అయితే డాక్టర్ టీటో పోలీసులకు కూడా డబ్బిచ్చి ఇన్వెస్టిగేషన్ జరగకుండా అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. అయితే ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న రింగో ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోడు. అక్కడే ఉండి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇదంతా డాక్టర్ రింగో పీకాకి చెబుతూ ఉన్నప్పుడే స్పృహ కోల్పోయిన టీటోకి మెలకు వస్తుంది. వెనకాల నుండి షార్ప్ గా ఉన్న ఒక టూల్ తీసుకుని డాక్టర్ రింగో పుట్టలో గుచ్చుతాడు. ఇదే గ్యాప్ లో పీక ఆరం ని తీసుకుని పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. వాళ్ళ వెనకాలే వాళ్ళని చంపడానికి డాక్టర్ టీటో వస్తాడు. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. డాక్టర్ టీటో ఇలాంటి సైకోగా ఎందుకు మారాడు అనేది చూపిస్తారు. టీటో చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడు తాగొచ్చేవాడు. ఆరోగ్యం బాగలేని వాళ్ళమ్మని బలాత్కారం చేసేవాడు. అప్పుడు వాళ్ళమ్మని కాపాడడానికి తన తండ్రినే చంపడానికి ప్లాన్ చేస్తాడు టీటో. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వాళ్ళ నాన్నని చంపలేకపోతాడు. ఇక పెద్దగా అయిన తర్వాత వాళ్ళ నాన్న తాగే డ్రింక్ లో విషం కలిపి ఇచ్చేస్తాడు. ఆ డ్రింక్ తాగి వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్నని అలాంటి పరిస్థితిలో చూసిన తర్వాత నుండి టీటో ఒక సైకోగా మారిపోయింటాడు. ఎవరిని చంపడానికి కూడా వెనకాడు. ఇక ఆ బిల్డింగ్ లో దాచిపెట్టుకున్న పీక టీటోపై దాడి చేయడానికి వచ్చినప్పుడు టీటోని పీకాని బాగా కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఈదా వస్తుంది. డాక్టర్ టీటోని కత్తితో 2 సార్లు గుచ్చుతుంది. నిజానికి ఇంటికి వెళ్లిపోయిన ఈదా తాంత్రిని చంపిన కేసులో నా భర్త కూడా ఉన్నాడు అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పీక మరియు ఆరం ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని
చెప్పేసి ఆమె గ్రహించి ఇక్కడికి తిరిగి వచ్చి ఉంటుంది. ఈద ఆరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తాంత్రిలాగా మాట్లాడడం చూసి ఈద చాలా ఏడుస్తుంది. నిన్ను చాలా మిస్ అయిపోయాను అని చెప్పేసి బాధపడుతుంది. ఒక క్షణం ఆరం ప్లేస్ లో తనకి తాంత్రినే కనిపిస్తుంది. అదే టైంలో డాక్టర్ టీటో వెనకాల నుంచి వచ్చి కత్తితో ఈద గొంతు కోసి చంపేస్తాడు. ఇక వాళ్ళిద్దరిని కాపాడడానికి ఎవరూ లేరు అనుకుంటూ ఉన్నప్పుడు హాస్పిటల్ నుండి తాంత్రి ఆత్మ వచ్చి ఆరుని పొసెస్ చేస్తుంది. పొసెస్ అయిన ఆరం టీటోపై దాడి చేస్తుంది. అతని దగ్గరే ఉన్న ఒక పెద్ద సిరంజి తీసుకుని ఎక్కడ పడితే అక్కడికి వచ్చి చివరికి తన కళ్ళని కూడా పీకేస్తుంది. ఇంకొక కంటిని కూడా ఆ సిరంజితో పొడవాలి అనుకుంటూ ఉన్నప్పుడు పీక ఆమెని ఆపుతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, మేమందరం కలిసి అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తాం. దీనివల్ల నీ ఆత్మ కూడా శాంతి దొరుకుతుంది అని చెప్పినప్పుడు తాంత్రి ఆరం బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. డాక్టర్ టీటోని ఆరోమే చంపింది అని నింద ఆరంపై పడకుండా ఉండడానికి పీక ఇలా చేసుంటుంది. ఇటువైపు కళ్ళు తిరిగి పడిపోయిన డాక్టర్ రింగోకి మెలకు వస్తుంది. అతను పైకి లేచి తన పుట్టకి తనే బ్యాండేజెస్ వేసుకుని ఒక సుత్తి తీసుకుని వచ్చి హైడ్రోథెరపీ రూమ్ లో ఉండే ఆ బాత్ టబ్ని పగలగొడుతూ ఉంటాడు. ఎందుకంటే తాంత్రి ఆత్మకి ఇలాగైనా ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి అతను ఆ బాత్ టబ్ని పగలగొడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు పోలీసులు అక్కడికి వచ్చి డాక్టర్ రింగోని అంబులెన్స్ లో పంపిస్తారు. ఇంకా ప్రాణాలతో బ్రతికిపోయిన డాక్టర్ టీటోని హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా జైలుకి పంపిస్తారు. ఫైనలీ ఆరోం అండ్ పీక ఇద్దరు ఆ డేంజర్ నుండి బయటపడ్డారు. అయితే తాంత్రి ఆత్మ టీటోని ఊరికి వదిలిపెడుతుంది అనేలా అయితే అస్సలు లేదు. కొద్ది రోజుల తర్వాత జైల్లో ఉన్న టీటోని కలవడానికి అతని మాజీ భార్య ఆయు అక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే ఫస్ట్ టైం పీక అండ్ ఆరుం ని చూడ్డానికి ఆయు హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఆరు వెనకాలే తాంత్రి ఆత్మ నిలబడి ఉన్నట్టు ఆయుకి కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు టీటో చెవిలో ఏదో చెప్పింది కదా, అదేంటంటే తాంత్రి నీ కోసం వస్తుంది అని చెప్పుంటుంది. అప్పుడే డాక్టర్ టీటో ఆమె మాటలు వినలేదు. కానీ ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇక్కడే అతన్ని చంపడానికి తాంత్రి కూడా వచ్చింది. ఆమె ఎక్కడుందంటే ఆయు బాడీలోనే. ఆరుంని ప్రాసెస్ చేసి ఆరుం చేతిలో చంపితే ఆరుం జైలుకు వెళ్తుంది కాబట్టి ఆయుని ప్రాసెస్ చేసి ఆయు చేతిలోనే చంపడానికి వచ్చుంటుంది. ఇందరితో మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అంటే తన మాజీ భార్య ఆయు చేతిలోనే డాక్టర్ టీటోని తాంత్రి ఆత్మ చంపేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.